హై స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము 3 పేపర్స్లో 50 మార్క్స్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఈ 3 పేపర్స్ ఎస్సీఆర్టీ పేపర్స్, వీటికి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారము ఆన్సర్స్ రాసి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని అప్లోడ్ చేశాను. సో ఆ పీడిఎఫ్ని ఒకసారి తీసుకొని మీరు వాటన్నిటిని డీటెయిల్గా చదువుకోండి. 100% మీకు 50కి 50 రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ మళ్ళీ అదే పీడిఎఫ్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే రావడానికి అవకాశం ఉందో అవే క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటుగా 4 మార్క్స్ క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా ఆ పీడిఎఫ్లో నేను ఇచ్చాను. దీంతోపాటు ఒకసారి మనము ఈ మొత్తం 50కి 50 రావాలి అంటే కనుక మీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అని దాన్ని చూద్దాం. మొట్టమొదట 1 మార్క్ క్వశ్చన్స్ తీసుకుంటే కనుక ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ టు ద స్ట్రైట్ రాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి కేవలము ఆన్సర్ని 1 వర్డ్లోనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెన్ వై రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ అంటే కనుక రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు చేంజ్ ఇన్ ద స్పీడ్ ఇన్ ద లైట్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అంతా రాసి సరిపోతుంది. అంతేగాని దానికన్నా లెంగ్తీ ఆన్సర్స్ రాస్తే కనుక మిగిలిన ఆన్సర్స్కి దీని ఇంపాక్ట్ పడుతుంది. సో ఒక 1 వర్డ్ ఆన్సర్స్కి అయితే కనుక 1 మార్క్ క్వశ్చన్స్కి 1 వర్డ్లో కానీ మ్యాక్సిమం 1 సెంటెన్స్లో కానీ మాత్రమే ఆన్సర్స్ రాయండి. ఆన్సర్స్ రాసిన తర్వాత ఒక డబుల్ లైన్ కొట్టండి. అప్పుడు ఒక నీట్గా అపిరెన్స్ ఉంటుంది. 2 మార్క్స్ కూడా సేమ్ సెషన్. 2 మార్క్స్లో కూడా ఇక్కడ కంపల్సరీ ఒక విషయం ఏంటంటే 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ కంపల్సరీగా పాయింట్స్ వైజ్గానే రాయండి. ఎందుకు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారము ఇన్ని పాయింట్స్కి ఇన్ని మార్క్స్ అని ఉంటాయి. అందువల్ల మీరు 2 క్వశ్చన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్కి మినిమం 2 పాయింట్స్, ఇంకా పాసిబిలిటీ ఉంటే కనుక ఇంకో 2 పాయింట్స్ రాయండి. అది కూడా టైం బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు టైం వాచ్ చేస్తూ ఉండాలి. లేకపోతే కనుక 8 మార్క్స్ క్వశ్చన్స్లో టైం ఇంపాక్ట్ 8 మార్క్స్ మీద పడుతుంది. ఆ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక డయాగ్రామ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం ఆ డయాగ్రామ్కి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. డ్రా ఏ నీట్ డయాగ్రామ్ అండ్ లేబులింగ్ ద పార్ట్స్ అని ఉంటుంది. సో డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోండి. అప్పుడు డయాగ్రామ్ ఫుల్ మార్క్స్ వస్తుంటాయి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక డయాగ్రామ్ డ్రా చేసామనుకోండి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ దీన్ని వాట్ డు వీ కెన్ టేక్ రెయిన్బో ఫార్మేషన్ అని చెప్పేసి మనం తీస్తాం అనుకోండి. ఇట్లా ప్రిజం వస్తుంది. ఇటు నుంచేసి ఒక వైట్ లైట్ వస్తుంది. ఇక్కడ నుంచి 7 కలర్స్ అనేవి ఇట్లా వస్తాయి అనుకోండి. ఇట్లా ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టేసి మళ్ళీ దాన్ని ఇంకేం చేస్తారంటే ఇట్లా ఇంకొక స్క్వేర్ బాక్స్లో ఫిక్స్ చేయండి, డబుల్ స్క్వేర్. అప్పుడు చూడటానికి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇంకోసారి ఏం చేస్తారంటే ఇక్కడ పార్ట్స్ అనేది ఈ విధంగా ఒకటి, ఆ తర్వాత ఇట్లా 2, ఇట్లా 3, ఇట్లా మూడింటిని కూడా ఒకే లైన్లో వచ్చే విధంగా చూసుకొని ఆ తర్వాత దాని కింద అప్పర్ కేస్ లెటర్లో పార్ట్స్ అని హెడ్డింగ్ పెట్టేసి దానికి వరుసగా 1, 2, 3 అని ఇట్లా రాయండి. చూడటానికి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇక డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక చిన్న మెథడ్ని అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో మొట్టమొదటి డయాగ్రామ్ని 0.5తో కానీ 0.7 పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత దాన్ని ట్రేసింగ్ 1.0తో చేయండి. లేకపోతే కనుక అప్సరా డార్క్ పెన్సిల్తో చేయండి. అప్పుడు డయాగ్రామ్ చూడంగానే నీట్గా ఇంప్రెసివ్గా ఉంటుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఇదే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు యూజెస్ ఇస్తా. దాదాపుగా ఇక్కడ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా ఈ యూజెస్ ఇచ్చినప్పుడు మినిమం 4 యూజెస్ రాయడానికి ట్రై చేయండి ఒక్కొక్క దానికి. అంటే 2 సాల్ట్స్ ఇస్తారు. 2 సాల్ట్స్కి 2 × 4 రాయాల్సి ఉంటుంది. రాయగలిగితే రాయండి. లేకపోతే మినిమం కనుక 2 ఈచ్ సాల్ట్కి 2 యూజెస్ రాయండి. మొత్తం అయితే కనుక 4 యూజెస్ ఉన్నాయి కదా, ఆ 4 యూజెస్ బై హార్ట్ చేయండి. 4 + 4 8 రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్లో కేవలం మీరు ఆన్సర్స్ని కేవలం ఆన్సర్ మాత్రమే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ తర్వాత డిఫరెంట్ మీడియమ్స్ ఇచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి టేబుల్ నుంచి దాని కింద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నప్పుడు ఆన్సర్లో చాలా క్లియర్గా యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నో యూనిట్స్ అని చెప్పేసి రాయండి. ఆ తర్వాత అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద మోర్ డెన్సరీ మీడియం అన్నప్పుడు ఎయిర్ ఈజ్ ద డెన్సరీ మీడియం.
ఎయిర్ ఈజ్ ద జస్ట్ వెన్ వీ కంపేరింగ్ విత్ వాటిలో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్ చేసుకుని సో డైమండ్ అనేది హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. సో అది డెన్సిటీ మీడియం అవుతుంది. ఇట్లా కేవలము ఒక వన్ వర్డ్ ఆన్సర్స్లో పూర్తిగా రాసేయండి సరిపోతుంది. ఆ తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్స్లో న్యూమరికల్ ఇస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూమరికల్ ఇచ్చారు. ఆ న్యూమరికల్ ఇచ్చినప్పుడు మొట్టమొదట దీనికి దాని డేటాని గివెన్ అని రాయండి. ఆ తర్వాత ఫార్ములా అని హెడ్డింగ్ పెట్టండి, హెడ్డింగ్ పెట్టండి. ఆ తర్వాత గివెన్ ఫార్ములా, ఆ తర్వాత ఫైండ్ అని హెడ్డింగ్ పెట్టండి. ఆ తర్వాత క్యాలిక్యులేషన్. ఇట్లా 4 హెడ్డింగ్స్ పెట్టాలి. ఎందుకంటే దీనికి ఒక హాఫ్ మార్క్ ఉండొచ్చు. ఇట్లా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం అయితే కనుక ఇంతకుముందు తీసుకున్న ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారము ఇక్కడ డేటాకి ఫార్ములాకి కలిపేసి 1 మార్క్ ఇచ్చారు. ఆ తర్వాత వీటికేమో ఇక్కడ 3 మార్క్స్ అనేవి ఇట్లా ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద న్యూమరికల్ సమ్ యొక్క దాన్ని బట్టేసి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇట్లా స్టెప్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. డైరెక్ట్గా ఇట్లా క్యాలిక్యులేషన్ వేస్తే కనుక మీకు ఫుల్ మార్క్స్ రాకపోవచ్చు. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. గివెన్, ఫైండ్, ఫార్ములా, ప్రొసీజర్ ఇట్లా రాస్తే కనుక మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, అది 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. 8 మార్క్స్ ఒక పేపర్ కరెక్ట్ చేసేటువంటి సార్ మీకు 8 మార్క్స్ ఇవ్వాలి అంటే కనుక మీ ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉండాలి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ని ప్రతి ఒక్క ఆన్సర్ని కూడా పాయింట్స్ వైజ్ రాయండి. 1, 2, 3, 4 అని చెప్పేసి సపోర్టెడ్ బై ద నీట్ డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా డ్రా చేసి తీరాలి. ఎందుకంటే డయాగ్రామ్కి 2 మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెరివ్ ఆర్ సిరీస్ అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా 1 మార్క్స్లో ప్రొసీజర్ మొత్తాన్ని పాయింట్స్ వైజ్ రాసి ఒక డయాగ్రామ్ కూడా దాంతోపాటుగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ యాక్టివిటీ ఇచ్చారంటే అప్పుడు యాక్టివిటీ ఇస్తే కనుక ఎయిమ్, ప్రొసీజర్, ప్రొసీజర్, ఎయిమ్, ప్రొసీజర్, ఎయిమ్, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, లాస్ట్లో రిజల్ట్. ఈ మొత్తాన్ని కూడా రాసిన తర్వాత సపోర్టెడ్ బై డయాగ్రామ్, ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేస్తే రాలి. ఓకేనా. సో ఇవన్నీ ఈ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోండి. దాదాపుగా స్ట్రైక్ ఆఫ్స్ లేకుండా చూడండి. ఆ తర్వాత మీరు ఆన్సర్స్ మొత్తాన్ని కూడా జస్ట్ లాస్ట్ 10 మినిట్స్ ఖచ్చితంగా కొంచెం రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసారా లేదని చెక్ చేసుకోవాలి. ఒకసారి ఆన్సర్స్ కరెక్ట్ రాసారా లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి లాస్ట్ 10 మినిట్స్ మీరు ఖచ్చితంగా రిజర్వ్ చేసుకుని తీరాలి. లేకపోతే కనుక ఇప్పుడు మీరు రాసిన దాంట్లో పొరపాటున ఎక్కడ క్వశ్చన్ మిస్ అయితే అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని సో క్రాస్ చెక్ చేసుకోండి. మొత్తం ఆన్సర్స్ని దాదాపుగా స్ట్రైక్ ఆఫ్స్ లేకుండా ప్రజెంటేషన్ నీట్గా ఉండేట్టు చూసుకోండి. ఐ హోప్ దట్ యూ ఆల్ విల్ గెట్ 50 out of 50. విష్ యూ ఆల్ ద బెస్ట్.